ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రావడం హర్షించదగ్గ విషయమన్నారు ఓయూ విద్యార్థులు. దాదాపు 1000 కోట్లతో ఓయూలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడాన్ని విద్యార్థులు స్వాగతించారు. ఇచ్చిన హామీలను ఆచరణలో అమలు చేస్తారని తాము నమ్ముతున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయడం మంచి పరిణామమన్నారు. అయితే బోధన సులభం కావాలంటే ఫ్యాకల్టీని భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఓయూ విద్యార్థులు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 1000 కోట్ల రూపాయల వ్యయంతో కూడా మొత్తం అంతా కూడా రీడెవలప్మెంట్కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అయితే ఇనాగ్రేట్ చేశారని చెప్పాలి. సో మొత్తానికి దీనికి అనంతరం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఏమనుకుంటున్నారు, అలాగే దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని కూడా ఒక్కసారి మాట్లాడదాం. సో అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు బట్ట వెంకటేశ్వర్లు. నేను ఇక్కడ LLM PG విద్యార్థిని. రైట్ అన్న, ఎట్లా ఉండబోతోంది ఈ అభివృద్ధి అంతా? కూడా 1000 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు, కొన్ని శంకుస్థాపన కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో గతంలో ఎలా ఉండే, దీని తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గత ప్రభుత్వాలు కూడా కాగితాలకే జీవోలకే పరిమితమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదైతే 1000 కోట్లకు సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటిది ఒక జీవో రూపంలో అనౌన్స్మెంట్ చేసినటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఏమంటున్నామంటే, ఏదైతే 1000 కోట్ల రిలీజ్ చేసినటువంటి ఒక జీవో రూపంలో వచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో దీనిని కాగితాలకి పరిమితం కాకుండా త్వరితగతిన దీన్ని ఒక కార్యరూపం దాల్చి దాన్ని తీసుకొని, అంటే వేరే గత ప్రభుత్వాల లెక్క కాకుండా ఈ ప్రభుత్వం అయినా సరే దాన్ని అమలు చేసే విధంగా చేసినప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ముఖ్యంగా మా విద్యార్థుల తరపు నుంచి ఒకటే విన్నపం, ఇలా 1000 కోట్లు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వము విద్యార్థుల్ని కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే PhD విద్యార్థులు కావచ్చు, PG విద్యార్థులు కావచ్చు, చాలామంది విద్యార్థులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఫెలోషిప్లు లేక చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. PG విద్యార్థులు అయితే చాలా రకాలుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక, ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలామంది సర్టిఫికెట్లు ఇవ్వకుండా తీసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాల వల్ల ఇప్పుడున్నటువంటి విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. కాబట్టి మేము ఒకటి అడుగుతున్నాము, ఈ 1000 కోట్లు అనేటువంటి వాటిని కూడా ఏదైతే బడ్జెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి అకాడమిక్ పరంగా ఉపయోగించే విధంగా ఆలోచన చేస్తే, ఇప్పుడున్నటువంటి ఈ కమిటీ ఏదైతున్నదో ఆ విధంగా ఆలోచన చేస్తే మాత్రమే అభివృద్ధి అనేటువంటిది అమలు చేస్తేనే అభివృద్ధి చెందుతుంది తప్ప వాళ్ళు కాగితాలకి వాటికి పరిమితం అయితే మాత్రం గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం చేసినట్టు అవుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయవలసిందిగా విద్యార్థులుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎట్లా ఉందంటే గతంలో అభివృద్ధి ఎలా ఉంది? 100 ఏళ్ల పైగానే చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి కొన్ని వసతులు లేవంటూ కూడా విద్యార్థులు గతంలో ఆందోళన చేశారు. సో ఇప్పుడు గవర్నమెంటే ఈ సమస్యను పరిష్కరించేందుకైతే ఒక అడుగేసిందని చెప్పాలి. ఎలా ఉండబోతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తన అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు 2వ ఏడాది అయిన సందర్భంగా నెక్స్ట్ అంటే ఈ టైంలోనే రెండోసారి రావడం ఖచ్చితంగా మేము స్వాగతించినాము. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి మేము 100% స్వాగతించినాము. గతంలో ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీని గత ప్రభుత్వ పాలకులు దీన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. కనీసం ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చిన పరిస్థితి కూడా 10 ఏళ్ల కాలంలో మేము చూడలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి విద్యార్థుల యొక్క చదువుకు ప్రాముఖ్యతనిస్తూ ఇవాళ ఏ ఉద్యమంలోనైనా కీలకమైనటువంటి పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీకి మనం ఏం చేసినా తక్కువే అనే ఒక ఉద్దేశంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లుగా మేము చూసినాము. ఆయన రాకడని కూడా మేము స్వాగతించినాము. ఇవాళ ఏదైతే 1000 కోట్లు నిధులు మేము ఇస్తున్నా అని చెప్పేసి ఒక ఆర్డర్ రూపంలో తీసుకురావడానికి నిజంగా మేము హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాము. ఇదే ఏదైతే మరి ఇంతకుముందు మన బట్టన్ అన్నట్టు 1000 కోట్లు కేవలం కాగితాలకు పరిమితం కాకుండా మరి దాని కార్యాచరణ ఇవాళ అకాడమిక్ పరంగా కావచ్చు, ఒక రీసెర్చ్ పర్పస్ కావచ్చు, మరి ఇవాళ మన స్కాలర్షిప్లు కావచ్చు, మరి PhD స్కాలర్లకు ఫెలోషిప్లు కావచ్చు, అట్లాంటి వాటికి అన్నిటి కూడా ఉపయోగించి ఇంక ఇవి సరిపోలేదు, ఇంకా కావాలని చెప్పేసి పోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఇది విద్యార్థి సంఘాల నాయకులు అయితే కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా 1000 కోట్ల రూపాయలని అనౌన్స్ చేయడం అనేది మంచి వార్తనే, కానీ అది పేపర్ల మీద ఉండకుండా మొత్తం అభివృద్ధి జరిగితేనే బాగుంటుంది. విద్యార్థులకు సంబంధించినటువంటి ఫెలోషిప్స్ కావచ్చు, రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా త్వరితగతిన పంపిణీ చేస్తే బాగుంటుందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో విజయ్, బిగ్ టీవీ.